హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్. ఈ ఛానల్లో కేవలం డాడీ గారు చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును. కాబట్టి తప్పనిసరిగా మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను. నా ఛానల్ మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి, మరింత ఉత్సాహాన్ని పెంచండి. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇది కిబోకి సంబంధించిన కిబో అకౌంట్స్ సంబంధించిన పూర్తి కిబో సంబంధించింది. నేను నిన్న సాయంత్రమే ఈ అకౌంట్స్ మీద కొంత వివరణ ఇచ్చాను. ఇది అన్నీ నావి, నాకు వాటి మీద క్యాష్ ఇప్పించండి అని ఎవరైనా అంటే అది కరెక్ట్ కాదు అని మనం మాట్లాడుకున్నాం. దీనికి కొనసాగింపుగా ఈరోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను రాత్రి వాయిస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, కొన్ని ఫొటోస్ వచ్చాయి నాకు. దీని సారాంశం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఇది మనకు అవసరం. మన సంపదను మనమే కాపాడుకోవాలి. మహబూబా నగర్ మన వెంకట్ ఉన్నాడు, సిఓ, తను కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్న కొంతమంది అకౌంట్ హోల్డర్స్ దగ్గరికి, వాళ్ళ జూనియర్స్ అన్నమాట. ఒక ఆయన ఫోన్ నెంబర్ తోటే 100 అకౌంట్లు వెళ్ళి జనాలకు ఇచ్చాడు, అకౌంట్ చేస్తాడు. అయితే ఆయన ఫోన్ నెంబర్ తోటి అకౌంట్స్ అన్నీ ఓపెన్ చేశాడు. అవతల వాళ్ళకి తెలియదు, ఫోన్ నెంబర్లు లేకపోయినా పర్లేదు, నేను ఫోన్ నెంబర్ ఇస్తానని వాళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేశాడు. అప్పట్లో ఓపెన్ చేశాడు, దానికి సంబంధించిన బండో కారు ఏదో తను గెలుచుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేయడానికి ఈయన ఫోన్ నెంబర్ మీద ఉంది. దాంట్లో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొంతమందికి ఇచ్చారు. తెలివైన వాళ్ళు, కొద్దిగా అలర్ట్గా ఉన్న వాళ్ళు, మా నెంబర్ మాకు ఇవ్వండి, మేము యాడ్ చూసుకుంటాం అంటే చూసుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకి కొద్ది రోజులు గ్యాప్లో మళ్ళీ ఏం చేశారంటే, వాళ్ళందరికీ నేను మీకు అప్పుడు చెప్పినటువంటి క్యాష్ ఏదైతే ఉందో అంటే ఎక్కువ వస్తుందని చెప్పాడు. వాళ్ళతోటి ఎంత వస్తుంది అంత వస్తుందని చెప్పాడు. అది నేను తీసుకురావాలి, నాకు డాడీ దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ ఒక్కొక్కరు 500, 1000 రూపాయలు అలాగే వాళ్ళ దగ్గర వసూలు చేశాడు. ఎందుకంటే 500 రూపాయలకి చాలా వస్తుందని చెప్పాడు కదా, మనం చెప్పింది చెప్పలేదు, మీరు అందరూ ఏం చెప్పారో అది చెప్పలేదు. మళ్ళీ వసూలు చేసి ఆ తర్వాత అయినా మళ్ళీ కనబడలేదు. అది అక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మనం బీసీటీ సేల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ అందులో డీ కాయిన్స్ వగైరా మళ్ళీ మనం ఇవ్వడం జరిగింది. ఆ డీ కాయిన్ విలువని తెలిసిన కొద్ది అంటే జనాలకి దాన్ని అర్థం చేసుకునే కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి, జాగ్రత్త చూసుకుని నేను ఇంతకుముందు చెప్పాను. కరెక్ట్గా అది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు మరి కాయిన్ రేటు ఇది వాడుకుంటున్నాం మనం, క్యూసీసీ డీ కాయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు మెర్జ్ చేసుకోవడం కానీ, దాంట్లో వాళ్ళు మెయిల్ పెట్టుకోవడం కానీ, లేదా ఆ కాయిన్స్ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ వీళ్ళు రెడీ అయినప్పుడు ఆయన అంటే ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఇప్పుడు కనీసం మెయిల్ అయినా అది దాన్ని పెట్టుకోవాలి, ఆ కాయిన్స్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నప్పుడు ఆయన పూర్తిగా ఫోన్ బంద్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు మెర్జ్ చేస్తే ఓటీపీ దానికి వెళ్తుంది, ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే ఓటీపీ దానికి వెళ్తుంది, ఆయన దగ్గర ఉన్న నెంబర్కి. ఆయన ఫోన్ ఎత్తడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కాయిన్స్ వీళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్లోకి, క్యూలైఫ్లోకి పంపించాలి. తనేమో ఫోన్ ఎత్తడు, ఎక్కడున్నాడో తెలియదు. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నాకు కాల్ చేసినప్పుడు, రాత్రి నేను చెప్పింది విని ఇప్పుడు కాల్ చేసినప్పుడు వెంకట్ కాల్ చేశాడు. ఆయన ఫోటో పెట్టారు, అన్నీ పెట్టారు, కానీ మనం పబ్లిక్లో ఆ ఫోటోని మనం పెట్టకూడదు. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం నిన్న మాట్లాడుకున్నట్టు
నా అకౌంట్ అంటే నా ఫోన్ నెంబర్ మీద చాలా అకౌంట్లోని నాకే ఇచ్చేయండి అని కానీ, వీళ్ళందరూ మా జూనియర్స్ ఈ డబ్బులన్నీ నాకే చెందాలని కానీ, నేనేం చెప్తే వాళ్ళు అదే చేస్తారు మీకు పర్లేదని కానీ చెప్తే అలా చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ కేసులో ఆయన అకౌంట్ ఆయన ఫోన్ నెంబర్తో ఉన్నది కాబట్టి ఆయన కంట్రోల్లో ఉన్నారు, ఆయన జూనియర్సే. మరి ఆయన జూనియర్సే కాబట్టి కౌంటింగ్ ఆయనకే వస్తుంది అంటే ఇవన్నీ నావి అని చెప్పేసి ఆయన ఐడిలో చూపిస్తుంది కాబట్టి నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది? కస్టమర్లకి ఆ ఉద్దేశం లేదు. వాళ్ళ కాయిన్ కావాలి, వాళ్ళకి డీ కాయిన్ కావాలి, మన కంపెనీలో లైఫ్ కావాలి. కానీ ఆయన అకౌంట్లో ఉన్న ఆయన ఐడిలో ఉన్న టీం అంతా నాది అని ఆయన వచ్చాడు అనుకోండి, అలాంటి వాళ్ళు ఉండొచ్చు కదా. మనం ఇచ్చేసాం అనుకోండి, పరిస్థితి ఏంటి? పోనీ అందరూ నేను చెప్తే చేస్తారు ఎందుకంటే నా ఫోన్ నెంబర్తో వచ్చారు అంటే మనం ఇచ్చేసాం అనుకోండి, మరి అప్పుడు ఆ కస్టమర్ పరిస్థితి ఏంటి? ఇచ్చేసిన తర్వాత నా పరిస్థితి ఏంటి? సో నేను ఇక్కడ చెప్పొచ్చింది ఏంటంటే మీకు ఇందులో డౌట్ ఏంటంటే మన వెంకట్ ఉన్నాడు, వెంకట్ మీకు తెలిసి ఉంటుంది, మహబూబ్ నగర్ వెంకట్ మన సీఈఓ. ఫోన్ నెంబర్ నేను డైరెక్ట్గా ఆయన ఫోన్ నెంబర్ని షో చేయకూడదు. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వెంకట్ ఫోన్ నెంబరు, ఆయన్ని అడగండి. విషయం అంతా తనే చెప్పాడు నాకు, తను ఇంకొక ఆయన ఇద్దరు చెప్పారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కాయిన్ విలువ పెరుగుతున్న కొలది 1000 రూపాయలు 2300 రేపు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత 1,00,000కి వెళ్ళిపోద్ది. అందులో ఇబ్బంది ఏం లేదు, కామన్గా వెళ్ళిపోద్ది. మన స్ట్రాటజీలో మార్పు ఏమి ఉండదు. మరి అలాగే వెళ్ళిపోయినప్పుడు ఈరోజు వాళ్ళకి తెలియకుండా ఎవరైతే డబ్బులు తీసుకున్నారో, ఈరోజు ఇది నా టీం అని చెప్పేసి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో, ఈరోజు నేను చెప్పిందే వాళ్ళు వింటారు, నేనే ఆ డబ్బులు కట్టేశాను అని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ, ఒకవేళ అలాంటి ఆలోచన మనకు ఉంటే ఆ తర్వాత అదే కస్టమర్స్ నుంచి మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి తప్పులు ఎవరూ చేయకండి. నిజంగా వాళ్ళకి ఇష్టం, నాకు డబ్బులు కావాలి నేను ఇచ్చిన తర్వాత వాళ్ళ తాలూకు ఐడియల నుంచి వాళ్ళే పెట్టుకునేలా చేయండి, తప్పులేదు. అది వాళ్ళకు వద్దు అనుకున్న తర్వాత అది మరొకరికి వెళ్ళడం, కంపెనీకి చెందడం ఏదో జరుగుతుంది. అలా కాకుండా నేను సీనియర్ని, నేనేం చెప్తే అదే చేస్తాడు, నా కింద 1,00,000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, ఈ 10,000 మంది నేను చెప్తే చేశారు కాబట్టి ఈ డబ్బులు అన్నింటికి నేనే సమానం చెప్తున్నాను అని నన్ను అడుగుతున్నారంటే అవ్వదు. అడిగి వాళ్ళందరూ వాళ్ళే తీసుకోవాలి. అందుకని వాళ్ళందరి తరపు నుంచి ఈయన వచ్చి చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఆడికి విషయం తెలీదు, కస్టమర్కి విషయం తెలీదు. ఫోన్ నెంబర్ ఉండాలి, అయితే నా దగ్గర లేదు బాబు నన్ను పెట్టేస్తున్నా అంటాడు. లేదా అసలు ఫోన్ నెంబర్ గురించి మాట్లాడి ఉండకపోవచ్చు, దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అనమాట, ఈ వాయిస్లు వెళ్ళడం, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడం, ఇలాగ మంచి రేట్ వస్తుందట, బాగుందట, ఇలాగట అని తెలుస్తుంది కదా. అది తెలిసినప్పుడు వాళ్ళ అకౌంట్ కావాలంటే వాళ్ళు ఓపెన్ చేయడానికి కావదు, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలంటే అవతలోడు ఇవ్వడు, మెచ్ చేసుకోవడానికి కావదు, పంపించుకోవడానికి కావదు, ఏం చేయడానికి కావదు. అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా మీరు, నేను, మనందరం ప్రతి అకౌంటు లక్షల రూపాయల విలువైందిగా మనం భావిస్తున్నాం, అది నిజం. దాన్ని కాపాడి ఆ కస్టమర్ చేతిలో మనం పెట్టి దాని తాలూకు ప్రతిఫల అనుభవాన్ని మనం వారికి అందించాల్సిన బాధ్యత నాతో పాటు ఆ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి, లేదా ఆ పైన ఉన్న సీనియర్స్కి, లేదా కింద ఉన్న జూనియర్స్కి మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి అకౌంటు అద్భుతమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చేది. ఎవరో ఏదో అన్నారని మీరు ఇచ్చేయొద్దు. మీ జూనియర్ వచ్చి సార్ నాకు తట్టుకోలేకపోతున్నాను, నా కింద ఉన్న వాళ్ళు అలాగా మరి దానికి సంబంధించి మీరు మెచ్ చేసుకోండి, నాకు ఆ డబ్బులు ఇచ్చేయండి, మా జనాలకు ఇచ్చేస్తాను అంటే కొంతమంది ఇచ్చారు ఈ మధ్యకాలంలో. అందుకు ఈ పాయింట్ చెప్పాను. మా జూనియర్ ఏంటండి 15 అకౌంట్లు ఇచ్చాడు, ఆ డబ్బులు నేను ఇచ్చాను, మెచ్ చేసుకుంటున్నాను అని ఒక ఆయన అన్నాడు. ఆ జూనియర్ ఆ 15 మందికి ఇచ్చాడా లేదా? అసలు వాళ్ళకి ఇష్టం ఇచ్చాడా, వాళ్ళు తెలిసి ఇచ్చాడా, తెలియకుండా ఇచ్చాడా వాళ్ళకి తెలియదు. ఆ తగులన్నీ మీరు అక్కడ మళ్ళీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు.
మెర్జ్ అయిపోయిన తర్వాత ఇంక నాకు సంబంధం ఉండదు. క్లియర్గా అక్కడ చెప్పాను. ఆ ఫోన్ నెంబర్కి లేదా మెయిల్కి ఓటీపీ వస్తుంది, అది చెప్తారు. అది ఎవరు చెప్పినా ఒకటి నాకు. కానీ ఎథిక్స్ ప్రకారం అంటే రికార్డెడ్గా అయిపోయింది. ఎథిక్స్ ప్రకారం నాకు సంబంధం లేకుండా నా అకౌంట్ అమ్మేయడం కానీ, నాకు సంబంధం లేకుండా అది ఎవడో మెర్జ్ చేసుకోవడం కానీ, నాకు సంబంధం లేకుండా అందులో కాయిన్స్ ఎవడో తీసుకోవడం కానీ చేస్తే లేనిపోని తగులు వస్తాయి. బిట్ కాయిన్లో ఇలాంటి తగులు చాలా వచ్చాయి. అలాంటి రిపీట్ కాకుండా చూసుకుందాం. బిట్ కాయిన్లో ఏం చేశారంటే ఈ ట్రస్ట్ వ్యాలెట్ స్వాప్లో బిట్ కాయిన్స్ కొనుక్కునే సిస్టమ్ ఒకటి ఉంటుంది. అంటే అదే కాదు, అన్ని కాయిన్స్. ఆ సిస్టంలో నాకు తెలిసి మన కలకత్తాలో 30 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు విలువైన కాయిన్స్ అమ్మారు. మన ఖమ్మంలో నేను పెట్టిన కొత్తలో, అంటే మనకి పెట్టిన కొత్తలో 2021 సుమారుగా ఆ కాలంలో ఒక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు డిసెంబర్ నెలలో. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, సేమ్ కేసు. నేను ఇలాగే దీన్ని చేసిన దాంట్లో ఆయన మోసపోయారు. యాక్చువల్గా ఆయనకు తెలియదు, ఇవన్నీ చేసుకొచ్చాడు అనమాట. ఇలా డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ ట్రేడింగ్ చేద్దాం తీసుకున్నాడు. కానీ అది ఇక్కడ ఆయన మోసపోయాడు. ఇక్కడ ఏం జరిగింది తెలుసా డాడీ? ఆ ట్రస్ట్ వ్యాలెట్ స్వాప్లో వెళ్ళింది బిట్ కాయిన్ కాదు. బిట్ కాయిన్ పేరుతోటే మరొక కాయిన్ని బిట్ కాయిన్ పేరుతోటే క్రియేట్ చేసి ఆ కాయిన్స్ అమ్మేశారు అనమాట. ట్రస్ట్ వ్యాలెట్లో అమ్మేశారు. అయితే ప్రతి కాయిన్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మీరు కేబిసిటీ ఒక అడ్రస్ ఉంది, మన డి కాయిన్కి ఒక అడ్రస్ ఉంటుంది. లేదా అంతెందుకు, కేబీసీ కాయిన్ ఉంది మంది, దానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్లో నుండిదే కరెక్ట్ అనమాట. అది ఎక్స్చేంజ్లో నుండిది అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని చూసుకొని చేయాలి. అలా చూడకపోతే అలాంటిది క్రియేట్ చేసి అమ్మేసి ఎన్నో కాయిన్స్ అవి ఉన్నాయి, అవి చూసుకోవాలన్నమాట. అలా చేస్తారు. కాబట్టి కాయిన్ విలువ పెరుగుతున్న కొలది మోసాలు పెరిగిపోతాయి. కొంచెం జాగ్రత్తగా అందరూ జాగ్రత్త తీసుకొని మీ సంపదను మీరే కాపాడుకోండి. దాన్ని ఎవరూ కాపాడరు. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు వేసిన తర్వాత దాని తాలూకు పాస్వర్డ్స్, దాని తాలూకా ఆ నెంబరు అన్నీ మనం బయటకు ఇచ్చేసి కాపాడండి అని బ్యాంకు మేనేజర్ని అడిగితే తను కాపాడలేడు. మనం కాపాడుకోవాలి. ఓకే డాడీస్, అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అద్భుతమైనటువంటి విజయం మనం సాధించబోతున్నాం. మంచి రేటుకి మన కాయిన్ వెళ్ళబోతుంది. నేను కలల కన్నా ప్రతి నెల ఓ 10,000 రూపాయలు వచ్చేలాగా చేయాలనుకుని నా కళ. ఇది ఎవరి కళ కాదు, దీన్ని మీరు ఎవరు ఆపాదించుకోవద్దు. నా కళ నేను నిజం చేసుకునే ప్రయత్నంలో నేను విజయం సాధిస్తాను. అంటే ప్రతి కాయిన్ చాలా విలువైంది, జాగ్రత్త చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ఇవ్వబడుతుంది. కావాల్సిన వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకుని దీంట్లో రిజిస్టర్ అవ్వండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ కూడా నా ఛానల్లో ఇవ్వబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై షాస్ క్యూ లైఫ్ business channel. Thank you for watching my video and subscribe my channel for more information about Q Life and Q Exchange. ఎవరికన్నా డీమెర్జ్ కూపన్స్ కావాలన్నా నాకు సంప్రదించండి. అలాగే క్యూ లైఫ్ రిజిస్టర్ కోసం కానీ లేదా యాక్టివేషన్ కోసం కానీ కింద మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ once again. Thank you very much.